హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ ఎగ్ కర్రీ అండి. మీరు రెగ్యులర్‌గా చేసే బీరకాయ కర్రీ లాగా కాకుండా ఇలా ఒకసారి ఎగ్స్ వేసి బీరకాయ కర్రీని చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బీరకాయ ఎగ్ కర్రీ అనేది. ఈ బీరకాయ ఎగ్ కర్రీ రోటీలోకి, చపాతీలోకి అలాగే రైస్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తినటానికి. అలాగే దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. పదండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేనిక్కడ ఒక 250 గ్రాముల బీరకాయలని తీసుకుంటున్నాను. అలాగే 3 ఎగ్స్‌ని తీసుకుంటున్నాను. మీకు ఎగ్స్ ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం బీరకాయని చెక్కి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ముక్కలనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని, నూనె బాగా వేడయ్యాక ఒక అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకొని, ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని, ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన 2 టమోటాలని వేసుకోవాలి. టమోటా ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి మన టమోటా అనేది చక్కగా కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి బీరకాయ అనేది కొద్దిగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 టేబుల్ స్పూన్ల కారపొడిని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి కర్రీని. కర్రీ చూడండి ఉడుకుతాందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్‌ని ఈ విధంగా ఒక బౌల్‌లో పగలగొట్టి వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి చెదరవండి ఒకే చోట అలాగే ఉంటాయి. ఇలా ఈ విధంగా డ్రాప్ చేసేసుకోవాలి ఎగ్స్‌ని ఒక బౌల్‌లో పగలగొట్టి వేసేసుకొని, ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 3-4 నిమిషాలు కుక్ చేసేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూడండి ఎగ్ అనేది చక్కగా కుక్ అయిందండి. ఒకే చోట చూడండి చెదరలేదు ఎగ్ అనేది ఒకే చోట బాయిల్ అయింది. ఇప్పుడు దీన్ని ఇంకొక 2 నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే మన బీరకాయ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి. సింపుల్‌గా చేసేయచ్చండి. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అసలు ఎగ్ స్మెల్ కూడా రాదండి ఈ విధంగా చేయడం వల్ల. మీరు కూడా తప్పకుండా ఈ బీరకాయ ఎగ్ కర్రీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.